హే గైస్, మేము మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. గైస్, ఈ వీడియోలో మనము సింపుల్గా గ్రాస్ మైనింగ్ అనేసి చాలా డేస్ నుంచి చేస్తూ ఉన్నాం అనమాట. ఈ గ్రాస్ మైనింగ్ సెక్షన్లో మనకు ఇన్ని రోజులకు కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్, వెరిఫై ఈమెయిల్ అనే రెండు ఆప్షన్స్ వచ్చాయి. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎవ్రీ మంత్ ఎపోచ్ 1, ఎపోచ్ 2, ఎపోచ్ 3 అనేసి ఇప్పుడు ఎపోచ్ 5 అయితే నడుస్తోంది. సింపుల్గా వీళ్ళు మనకు Q3 అంటే Q3లో ఇంకొక 2-3 నెలల తర్వాత అయితే కనుక ఖచ్చితంగా అంటే వీళ్ళు మనకు విత్డ్రాల్స్ ఇచ్చేస్తారు. ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వడానికి సంసిద్ధమైతే రోడ్ మ్యాప్ ప్రకారం చేసుకుంటున్నారు. సో చాలామంది దీంట్లో మైనింగ్ చేస్తూ ఉన్నారు. మనము మన వాడుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని బేస్ పైన చాలామంది మైనింగ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చేయట్లేదు అంటే కనుక ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. దాంతో పాటుగా మీరు ఏ విధంగా వ్యాలెట్ కనెక్ట్ చేయాలి, ఏ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి అనేది కూడా మాట్లాడతాము. ఇక్కడ చూడండి, నేనైతే మిసెస్ బ్రౌజర్లో చేశాను. మీరు కూడా మిసెస్ బ్రౌజర్లో చేయండి. దీనిపైన క్లిక్ ఇస్తే మీకు గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేసి కనిపిస్తుంది అనమాట. సో మీరు గ్రాస్ ఎక్స్టెన్షన్ అయితే కనుక యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా యాడ్ చేయాలి అంటే సింపుల్గా మన యూట్యూబ్ వీడియోస్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు ఒకసారి సెర్చ్ బార్లోకి వెళ్ళేసి గ్రాస్ అని టైప్ చేయగానే గ్రాస్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనము దాదాపుగా చాలా డేస్ బ్యాకే పెట్టాము. గ్రాస్ వీడియో ఉంది. దాంతోపాటుగా ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి ఈ పిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ డౌన్లోడ్ మిసెస్ బ్రౌజర్, తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి గూగుల్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. ఇందాక చూపించాను కదా దాన్ని. తర్వాత మీరు ఈ లింక్ని పేస్ట్ చేసేసి రిజిస్టర్ చేసుకోవాలి. సింపుల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసి వదిలేస్తే మనకు పాయింట్స్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎనీవే, ఇప్పుడు ఓపెన్ చేసిన తరువాత మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయాలి అంటే మీకు ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, సింపుల్గా మీకు డాష్ బోర్డ్ అనే సెక్షన్లో ఇక్కడ రివార్డ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ రివార్డ్ సెక్షన్లో అయితే కనుక వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు రెండు ఇక్కడ చూపిస్తుంది. ఒకటి వెరిఫై ఈమెయిల్ అని, రెండోది కనెక్ట్ వ్యాలెట్ అని. ఇది అయ్యింటే నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ కాలేదు వెరిఫై ఈమెయిల్ అంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకుంటారనమాట. సో మీ ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. లింక్ పైన క్లిక్ చేస్తే మనకు వెరిఫై అనేది అయిపోతుంది. సో తర్వాత అదైపోయిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయాలి. ఏ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి అంటే సలోనా బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. సలోనా పైన రిలీజ్ అవుతుంది. సలోనాకి సంబంధించిన వ్యాలెట్ ఏది అంటే ఫ్యాంతమ్ వ్యాలెట్ అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడే ఇంకో ఆప్షన్ ఉంది, ఎక్స్టెన్షన్స్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కింద ఓపెన్ ఎక్స్టెన్షన్ సైట్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. సింపుల్గా సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఫాంతమ్ అని టైప్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాలేదు అంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. సో సోల్ ఈవీఎం అనేసి ఫాంతమ్ అని ఉంది. మీరు టైప్ చేస్తే రాలేదంటే కానీ సింబల్ ఏడు ఉంటుంది. ఈ విధంగా జాయిన్ అయితే దీనిపైన క్లిక్ ఇచ్చేసి సింపుల్గా మీరు డౌన్లోడ్ అని వస్తుంది అనమాట ఇక్కడ. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ అని వస్తే కనుక మీకు వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో అదే విధంగా మీకు ఇక్కడ సింపుల్గా 12 వర్డ్స్ ఫాస్ట్ ఫ్రేజ్ వస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి, స్టోర్ చేసుకోండి. తర్వాత మీరైతే కనుక సింపుల్గా రెడీ అయితే అయిపోతుంది మీ వ్యాలెట్. ఎక్స్టెన్షన్స్లో అయితే డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సింపుల్గా మీరు తర్వాత వచ్చేసి మీరు డాష్ బోర్డ్లో మనకు గ్రాస్ మైనింగ్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో మీరు మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్ చెప్తాను, రివార్డ్స్ అనే సెక్షన్లోకి వచ్చి సింపుల్గా ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఫస్ట్ వెరిఫై ఈమెయిల్ అవ్వాలి. ఇక్కడ చేసుకోండి, దీంట్లో ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే ఫ్యాంతమ్ వ్యాలెట్ అని చూపిస్తుంది. ఓకే, ఫ్యాంతమ్ వ్యాలెట్ అనేది దానిపైన అయితే క్లిక్ చేయండి. సో సింపుల్గా ఈ విధంగా అయితే ఆప్షన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ విధంగా ఆప్షన్ రాలేదంటే ఇక్కడ 3 లైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా డెస్క్టాప్ వర్షన్ అని పెట్టుకోండి. ఒకవేళ లేదు అంటే కనుక డెస్క్టాప్ వర్షన్లో ఉందంటే తీసేసి చూడండి. ఇక్కడ సింపుల్గా కనెక్ట్ అనేసి క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ వెరిఫై యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది అనమాట. వెరిఫై వ్యాలెట్ అని అడుగుతుంది. వెరిఫై అని క్లిక్ చేయండి.
సో ఇక్కడ ఇంకొక పాపప్ అయితే వస్తుంది, సలోనా నెట్వర్క్ సంథింగ్ అని చూపిస్తుంది. ఓకే అనుకోటండి. దీంట్లో మీకు సలోనా వ్యాలెట్లో మీకు బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు, మీరు న్యూ వ్యాలెట్ అయినా క్రియేట్ చేసుకొని ఇక్కడైతే చేయండి. థర్డ్ స్టెప్ అయితే ఇక్కడ చూడండి, వ్యాలెట్ కనెక్ట్ ఈమెయిల్ అనేది వస్తుంది అనమాట. ఈమెయిల్ అయితే కనెక్ట్ చేయమని అడుగుతుంది. మళ్ళీ సెండ్ ఓటీపీ అని కొడుతున్నాను. నాకు ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే మేబీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చూడండి గ్రాస్ అనేసి అయితే వచ్చింది. క్లిక్ చేస్తున్నాను వెరిఫై ఈమెయిల్ అనేసి. సింప్లీ లోడ్ అయిపోయి ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది. ఈ మాత్రం ప్రాసెస్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టాము అంటే కనుక ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మనమైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి సింపుల్గా అయితే ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాము. సో చూడండి రీఫ్రెష్ చేసిన తర్వాత 3 అయిపోయాయి, వెరిఫై ఈమెయిల్, వ్యాలెట్ కనెక్ట్, ఇదనమాట. సో హోప్ యూ గైస్, ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనింగ్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా మీరు డాష్ బోర్డ్ సెక్షన్లోకి వెళ్ళేసి మైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఈ విధంగా వస్తుంది గ్రాస్ ఎక్స్టెన్షన్ అంటేనే. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా రాలేదు అంటే కనుక రీఫ్రెష్ చేయండి, కనెక్టెడ్ అయితే అవుతుంది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళేసి సింపుల్గా మీరు గ్రాస్ అని టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఈ వీడియోస్ వస్తాయి, వీడియోస్ అయితే చూడండి, మీకైతేనే తప్పకుండా అర్థమవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ చందు.